జిల్లా వ్యాప్తంగా రంజాన్ మాసాన్ని శాంతియుతంగా మత సామరస్యతతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి డివిజన్లో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని సోదరభావంతో నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. రంజాన్ మాసంలో మసీదుల్లో జరిగే ప్రార్థనలు, ఇఫ్తార్ కార్యక్రమాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికార యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకుంటుందన్నారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల్లో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మసీదులు, ప్రార్థనా స్థలాల పరిసరాల్లో శుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రార్థనా స్థలాలు, రద్దీ ప్రాంతాలు, ప్రధాన మార్కెట్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ చిన్న అనుమానాస్పద ఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రచారం కాకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. చట్ట విరుద్ధమైన పోస్టులు లేదా సందేశాలు షేర్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అందరూ సహకరించి రంజాన్ మాసాన్ని శాంతియుతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, శాంతి కమిటీ సభ్యులు, వివిధ మతాల పెద్దలు, పోలీస్ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.